తమిళ రాజకీయాల్లో ఇక మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. టీవీకే చీఫ్ విజయ్ కు గవర్నర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. టీవీకే సంఖ్య బలం 121కి చేరింది. దీంతో గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు విజయ్. అయితే గవర్నర్ రాజేంద్ర అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో లోక్ భవన్ వరకు వెళ్లి అక్కడి నుంచే యూటర్న్ తీసుకున్నారు. దీంతో గవర్నర్ తీరుపై అన్ని పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ లోకేష్ జాయిన్ అవుతున్నారు. లోకేష్, చెప్పండి, ఇంకా అంతా సరిపోయింది, మెజారిటీ మార్క్ దాటేశాము అని రిలాక్స్ అయ్యే టైంకి ఇప్పుడు మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. గవర్నర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అంటే గవర్నర్ నిన్ననే చెప్పడం కూడా జరిగింది. సాయంత్రం 6 గంటల సమయం వరకు కూడా సమయం ఇస్తాము, అంత లోపల మద్దతు కూడా కట్టుకుంటే ఖచ్చితంగా వచ్చి తమకి పార్టీ ఏదైతే మద్దతు కూడా కట్టుకున్నారో ఆ పార్టీ లేఖలో అనుమతి పత్రాలను సమర్పించాలని చెప్పి అయితే విజయ్ ఇప్పటికీ ఆ మద్దతు కూడగట్టి 4:30 గంటల ప్రాంతంలోనే కూడా గవర్నమెంట్ అపాయింట్మెంట్ కూడా కోవడం జరిగింది. ఆయన 7 గంటల వరకు కూడా లోక్ భవన్ లోనే ఉండేటువంటి పరిస్థితి. అయితే ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఇప్పుడు అపాయింట్మెంట్ నిరాకరించారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొదటి నుంచి కూడా గవర్నర్ తీరుపైన ఇటు టీవీకే వర్గాల్లో కావచ్చు, అటు కాంగ్రెస్ వామపక్షాలు డిఎంకేతో సహా ప్రతి ఒక్కరు గవర్నర్ తీరుపైన ఒక ఇంత అసహనం వ్యక్తం చేశారు, ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ ఎక్కడా కూడా మొదటి నుంచి కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గెలుపొందినటువంటి విజయ్ కి ప్రభుత్వ ఏర్పాటు దిశగా కూడా ఒక ఆహ్వానించడం కూడా చేయలేదు. అదేవిధంగా తానే అపాయింట్మెంట్ కోరి విజయ్ వెళ్ళినప్పటికీ కూడా 3 సార్లు కూడా తిరస్కరించడం అనేది కూడా సరైనటువంటి పద్ధతి కాదు. ఏదైతే ప్రభుత్వ నిర్మాణానికి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నటువంటి మొదట అవకాశం ఇచ్చేదానికి అవకాశం ఇచ్చిన తర్వాత అసెంబ్లీ కేంద్రంగా కూడా ఫల నిరూపణ చేసుకునేటువంటి ఒక సమయాన్ని కూడా ఇవ్వాల్సి ఉంది. రాజ్యాంగంలోనే ఉంది. అలాంటి అంశాన్ని గవర్నర్ ఫాలో అవ్వలేదు. న్యాయ సూత్రాలను అట్లా కూడా గవర్నర్ అనుసరించలేదు. అదేవిధంగా బీజేపీ కేంద్రం చెప్పిన గవర్నర్ నడుచుకున్నాడు. తమిళనాడు రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. అంతా బాగుంది, తమిళనాట క్లియర్ అయింది, లైన్ ఇంకా మెజార్టీ మార్క్ దాటేశాం అనుకునే టయానికి మళ్ళీ ఇది ఇంకో బిగ్ ట్విస్ట్ అనే చెప్పాలి. గవర్నర్ టీవీకే చీఫ్ విజయ్ కి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అయినా కూడా లోక్ భవన్ వరకు వచ్చి వెనుదిరిగిన విజయ్ ఇంకా కూడా ఎదురు చూస్తున్నారు గవర్నర్ అపాయింట్మెంట్ కోసం. అసలు ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు? ఎందుకంటే ఇవాళ 7:10 ఆయన తిరువనంతపురం వెళ్ళిపోతారు. ఈ లోపలే ఆయన కలవాలి, అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఈ వీసీకే ఐయుఎంఎల్ మద్దతు లేఖలు ఆయనకి ఇవ్వాలి. ప్రభుత్వ ఏర్పాటుకు ఆయన అనుమతి కోరాలి అనుకున్నారు టీవీకే చీఫ్ విజయ్. కానీ ఆయన అనుమతి అయితే లభించలేదని చెప్పాలి.